హైదరాబాద్ పంజాగుట్ట జాయ్ అల్కాస్లో భారీ చోరీ జరిగింది. భారీగా బంగారం చోరీ చేశాడు సేల్స్ మ్యాన్. కిలోకు పైగా బంగారం బిస్కెట్లు చోరీ అయినట్లు గుర్తించారు. సాక్స్లో బంగారం పెట్టుకుని చోరీ చేసినట్లు నిర్ధారించారు. ఆడిటింగ్లో చోరీ విషయం బట్టబయలైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పంజాగుట్ట జాయ్ అల్కాస్లో భారీగా చోరీ జరిగింది. భారీగా బంగారం చోరీ చేశాడు సేల్స్ మ్యాన్. కిలోకు పైగా బంగారు బిస్కెట్లను చోరీ అయినట్లు గుర్తించారు. సాక్స్లో బంగారం పెట్టుకుని చోరీ చేసినట్లు నిర్ధారించారు. ఆడిటింగ్లో చోరీ విషయం బయటబయలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జాయ్ అల్కాస్ బంగారం చోరీకి సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే గత 3 రోజుల క్రితం ఒక జాయ్ అల్కాస్ లో పనిచేసే ఒక సేల్స్ మ్యాన్ బంగారాన్ని కూడా దొంగలించినట్లుగా ఆడిట్ లో తేలింది. దీనికి సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాలు చెక్ చేయగా ఇందులో సేల్స్ మ్యాన్ గోపాలకృష్ణ తన బోట్ లో యొక్క బంగారం పెట్టుకొని చోరీకి పాల్పడినట్లుగా ఇటు జాయ్ అల్కాస్ సంబంధించి సిబ్బంది కూడా గుర్తించారు. దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే రోజు మాదిరిగానే తన వేసుకున్న షూ సాక్స్ లో బంగారం బిస్కెట్లను కూడా తరలించేవాడు. అయితే ఇందులో చూస్తే మాత్రము సీసీ కెమెరా ద్వారా యొక్క నిందితులను కూడా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కిలోకి పైగా దీనికి సంబంధించి బంగారం బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కిలో బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు దీన్ని ఎక్కడ దాచారు, ఇంకా దాచిన సంబంధించిన వ్యక్తులు ఎవరై ఉంటారనే దానిపైన కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పంజాగుట్ట పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.